ఒక వ్యక్తి చనిపోయక ముందు తన నమ్మకం పైన చనిపోతాడు, ఓడిపోయక ముందు తన నమ్మకం పైన ఓడిపోతాడు. ఫ్రెండ్స్, ఒకసారి మనం ఎంత ప్రయత్నిస్తున్నా తగిన సమయానికి తగిన రిజల్ట్ రానప్పుడు పూర్తి నమ్మకం కోల్పోతాం. మన చేతిలో ఏది లేదని వదిలేస్తాం. అప్పుడు మనం ఏది విన్నా అది మనకు చెడు అనిపిస్తుంది. అప్పటిదాకా అన్ని పాజిటివిటీస్ నెగిటివ్గా మారిపోతాయి. నమ్మకం లేదా హోప్ అనేది 4 అక్షరాలే, కానీ అది పోతే ఫెయిల్యూర్ అనే 7 అక్షరాలు రాజ్యం వెళ్తాయి. ఈ 7 అక్షరాల ఫెయిల్యూర్ కన్నీళ్లు, బాధ, అపకీర్తి, నొప్పి, గుండెని చీల్చడం ఇలా అన్నీ మన చుట్టూ నాట్యం చేస్తాయి, మనల్ని నలగొడతాయి. ఎందుకు? కేవలం నమ్మకం కోల్పోవడం వల్ల. బైబిల్లో ఒక కోట్ ఉంది, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే, నీవు నమ్మినడలా దేవుని మహిమను చూతువని. నష్టం వస్తే వచ్చింది, ఓడిపోతే ఓడిపోయావు, బట్ నమ్మకాన్ని కోల్పోవద్దు. హోప్ హ్యావ్ ఓన్లీ పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్. నువ్వు నీ ప్రయత్నంలో గివప్ ఇవ్వచ్చు, బట్ నమ్మకం పైన గివప్ ఇవ్వద్దు. కొన్నిసార్లు మన జీవితంలో భయంకరమైన విషయాలు జరుగుతాయి. లైఫ్ నార్మల్గా ఉండదు, మనసు కలిచివేసినట్టు అనిపిస్తుంది. మీరు ఈ బాధను అనుభవిస్తున్నట్లయితే పర్వాలేదు, మీరు ఆ చీకటి రోజులను అనుభవిస్తున్నట్లయితే పర్వాలేదు, ఇట్స్ ఓకే. సమస్యలు ఒక దానిపై ఒకటి దాడి చేసినప్పుడు, ప్రపంచం ఇంకా వదిలే అన్నప్పుడు నీ ఆశతో నమ్మకంతో గుసగుసలాడుతూ ఇంకొకసారి ప్రయత్నించు. నమ్మకం అనేది మొదటి శ్వాస నుండి చివరి శ్వాస వరకు, మొదటి రోజు నుండి చివరి రోజు వరకు నీతోనే ఉండేది. కొన్ని క్షణాలు శ్వాస లేకుండా నువ్వు జీవించగలవు, కానీ నమ్మకం లేకుండా జీవించలేవు. నీ పరిస్థితులు ఒకప్పట్లా లేకపోవచ్చు, కానీ నువ్వు మళ్ళీ నమ్మకంతో మొదలు పెడితే, క్రమంగా ముందుకు సాగితే నువ్వు అనుకున్న గమ్యాన్ని చేరుకోగలవు. గతం కంటే గొప్పగా పోరాడే శక్తి నీకుందని మర్చిపోకు. నమ్మకం కోల్పోతే నిన్ను నువ్వు మోసం చేసుకున్నట్టే, ఎందుకంటే నమ్మకం లేని చోటనే మోసం మిగిలింటుంది. మీరు నిరాశను అంగీకరించండి, కానీ అనంతమైన ఆశను కోల్పోకండి. ఎందుకంటే ఆశ ఒకటే, చుట్టూ ఎంత చీకటి ఉన్నప్పటికీ వెలుగును చూస్తుంది. ఆశ ముఖ్యం, ఎందుకంటే అది ఇప్పుడు మనం బ్రతుకున్న క్షణాన్ని కష్టం లేకుండా చేస్తుంది. రేపు బాగుంటుందని నమ్మితే ఈరోజు కష్టాన్ని భరించగల శక్తి వస్తుంది. మీకు ఏదైనా చెడు జరిగినప్పుడు మీరేం చేస్తారు? ఆ భయంకరమైన పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలని ఆలోచిస్తారా, లేదా అక్కడే పడిపోతారా? మీరు ఎంత చీకట్లో ఉన్నప్పటికీ దాని నుండి దూరంగా వెళ్ళిపోకండి. ఛాలెంజెస్ ఎదుర్కోవడానికి ముందుకు సాగండి. ఒక్క అడుగు ముందుకు వేసినా అది మిమ్మల్ని గెలుపు గమ్యం వరకు చేరుస్తుంది. మనకి ఎన్ని సవాళ్ళు వచ్చినా, ఛాలెంజెస్ ఎదురైనా ఫైట్ చేస్తే, పోరాడితే తప్పక గెలుస్తాం. అది ఎంత పెద్ద యుద్ధమైనా సరే గెలిచి తీరుతాం. బికాజ్ మన స్పిరిట్ ఎప్పటికీ లొంగదు. దానికి నిలబడడం, తల ఎత్తుకోవడమే తెలుసు. ఓటమనేది తర్వాత విషయం. నువ్వు నమ్మకం కోల్పోయి లొంగిపోతే తప్పక ఓడిపోతావు. అందుకే దేనికి లొంగకు. నీకు గెలవడం తప్ప లొంగిపోవడం తెలియకూడదు. నమ్మకంతో ఉండు, ఇతరులపైన కాదు, నీపైన, ఆ భగవంతుని పైన. నమ్మకం ఉండడం వల్లే మన ఫ్రీడమ్ ఫైటర్స్ మనకు స్వాతంత్రం తేగలిగారు. కాబట్టి మీ లక్ష్యం కోసం నిరంతరం కష్టపడి పని చేస్తూ ఉండండి. మీ ఆశలను ఉన్నతంగా ఉంచుకోండి. ఎవరికి తెలుసు, రేపే మీరు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న రోజు రావచ్చు.